బ్రేకింగ్ న్యూస్. నెల్లూరు రైల్వే స్టేషన్ సమీపంలో ఓ వ్యక్తి దారుణ హత్యకు గురయ్యాడు. అతడిని రోకలి బండతో తల మీద బాది హత్య చేశారు దుండగులు. మృతుడు బుట్టలు అల్లే వ్యాపారిగా గుర్తించారు. అసలు హత్యకు గల కారణాలు ఏంటన్న దానిపై పోలీసులు దర్యాప్తు ప్రారంభించారు. ఇదే అంశానికి సంబంధించి మరిన్ని అప్డేట్స్ అందించడానికి మా ప్రతినిధి సురేందర్ లైన్లో సిద్ధంగా ఉన్నారు. సురేందర్, చెప్పండి. అంటే ఒక రైల్వే స్టేషన్లో బుట్టలు అమ్ముకునే ఒక వ్యాపారి దగ్గరికి వెళ్ళి నలుగురు దుండగులు బాది హత్య చేయడానికి అసలు గల కారణం ఏంటి? ఆ దుండగులు ఎవరు? ఏదైనా ఇన్ఫర్మేషన్ ఉందా? సౌమ్య, నెల్లూరు రైల్వే స్టేషన్ సమీపంలో ఓ వ్యక్తి బుట్టలు అల్లుకుంటాడు. ఆ అల్లుకునేటువంటి వ్యక్తిని దారుణంగా రోకల బండతో తల మీద మోదీ హత్య చేసినటువంటి ఘటన అర్ధరాత్రి నెల్లూరు రైల్వే స్టేషన్ సమీపంలో చోటు చేసుకుంది. ఏదైతే అతను అక్కడ బుట్టల వ్యాపారిగా ఉన్నట్టుగా ఇటు పోలీసులు చెప్తున్నటువంటి పరిస్థితి అయితే, అక్కడ ఉన్నటువంటి నిన్న వారి భార్యగా ఉన్నటువంటి వాళ్ళిద్దరి మధ్య గొడవ జరగడం, ఆ గొడవ నేపథ్యంలో నిన్న మధ్యాహ్నం జరిగింది. అక్కడ ఉన్నటువంటి వారు సముదాయించి వారిద్దరిని కూడా గొడవకు లేకుండా ఉండే విధంగా కూడా చేశారని కూడా ఇటు పోలీసుల నుంచి సమాచారం తెలుస్తుంది. అదే విధంగా రాత్రి ఇద్దరు కూడా మద్యం సేవించి ఈ యొక్క మళ్ళీ గొడవకి దిగడంతో అర్ధరాత్రి ఏం జరిగింది ఏంటని కూడా ఎవరికి తెలియనటువంటి విషయం. ఈ నేపథ్యంలో ఆ గొడవకు సంబంధించి వారిద్దరి మధ్య ఎందుకు గొడవ జరిగింది ఏంటని కూడా ఇటు పోలీసులు కూడా ఆరాధిస్తా ఉన్నారు. ఆరాధిస్తున్నటువంటి క్రమంలో తన పక్కనే ఉన్నటువంటి భార్య కనపడకపోవడంతో ఆమె మీద పలు పోలీసులు అయితే అనుమానం వ్యక్తం చేస్తున్నటువంటి పరిస్థితి. అదేవిధంగా ఆ గొడవకు సంబంధించి గొడవలోనే భాగంగా భార్య హత్య చేసిందా లేదనంటే మరెవరైనా దొండగలు హత్య చేస్తారన్న విషయాన్ని ఇంకా పోలీసులు అయితే వెల్లడించలేదైతే, గొడవ జరిగినటువంటి ఆ చుట్టుపక్కల ఉన్నటువంటి చెప్పిన వారటువంటి పరిస్థితుల ప్రకారం ఇటు పోలీసులు అయితే ఆ భారీగా ఉన్నటువంటి ఆమె మీద అనుమానం అయితే వ్యక్తం చేస్తున్నటువంటి పరిస్థితి ఉంది. అయితే ఈ నేపథ్యంలో ఆమెని వెతికేందుకు కూడా ఇటు పోలీసులు చూస్తా ఉన్నారు. అయితే మరెవరైనా ఈ దుండగులతో కలిపి ఎవరైనా హత్యకి పాల్పడ్డారా ఏమిటన్న విషయాలను కూడా పూర్తిగా పోలీసులు అయితే వెల్లడించాల్సి ఉంది. అయితే పూర్తిగా దర్యాప్తు చేస్తున్నట్టు కూడా ఇటు పోలీసులు అయితే చెప్తున్నటువంటి పరిస్థితి ఉంది. సౌమ్య, థ్యాంక్ యూ సురేంద్ర.